నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలతో పోల్చడం పట్ల కృష్ణంరాజుతో పాటు జగన్, భారతిరెడ్డిలు కూడా క్షమాపణలు చెప్పాలని మహిళలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని ఖండించకపోవడం పట్ల ఆ ఛానల్ యాజమాన్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే ఏపీ అంతటా ఆ ఛానల్ కార్యాలయాల వద్ద మహిళలు నిరసనకు దిగారు. ఈ ఉదంతంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. కేవలం 1 ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాక తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరూపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు వెంకయ్యనాయుడు.